2023లో మళ్ళీ కీడాకోల సినిమా తీసారు. ఇప్పటి వరకు మళ్ళీ సినిమా లేదు. ఒక వెబ్ సిరీస్ లో చేసిన అతన్ని చైతన్యాన్ని ఆయన హీరోగా పెట్టుకొని మన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారిని పెట్టుకొని కౌశిక్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందని చెప్పాను కదా, ఇది దీంట్లో ఉంటది అనమాట. తర్వాత ఆయన కూడా యాక్ట్ చేస్తాడు. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో తరుణ్ భాస్కర్, ఆయన కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తాడు. దాని తర్వాత వాళ్ళకి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటది. ఈ సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు ఓకే యావరేజ్ గా నాకు ఇప్పటికీ ఫేవరెట్ సినిమా, కానీ చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే ఆ బ్రేక్ చేస్తాను అనమాట. హీరోయిన్ ఉండదు, అమ్మాయి ఉండదు, చుట్టానికి కలర్ ఉండదు. ఒక సినిమా ఒక ప్యాటర్న్ లో వెళ్తా ఉంటది సినిమా మొత్తం. కీడాకోల అంటే మొత్తం ఆ కోలా చుట్టే తిరుగుతుంటది సినిమా మొత్తం. మామూలుగా తరుణ్ భాస్కర్ మేకింగ్ స్టైల్ ఎలా ఉందంటే ఎప్పుడు కూడా ఒక రెగ్యులర్ ఫార్మాట్ అసలు ఫాలో అవ్వట్లేదు. అవునవును. మనం అర్థం చేసుకుంటే ఆ ట్రెండ్ లోకి మనం కూడా వెళ్ళాలనిపిస్తుంది. అంతే. మేబీ ఆ ఫార్ములా కొంతమందికి అర్థం కాలేదు, అందువల్ల తర్వాత బెస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కీడాకోల కూడా నాకు బాగా నచ్చేది. నాకు ఫస్ట్ కీడాకోల సినిమా గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ అందులో ఒకే ఒక సీన్ ఉంటది అనమాట. ఇది ఎలా ఉంటదంటే నిజంగా అరే ఈ సీను ఇంత కామెడీకి ఎలాగైందని అసలు మనం ఆలోచించలే, కానీ అదంత కామెడీ సీన్. అవునవును. సరెండర్ ద బాటిల్ ఎక్సలెంట్ సీన్ అది. ఇక్కడికి వెళ్ళి సరెండర్ ద బాటిల్ అడగంటే సురేంద్ర ద బాటిల్ అంటే అసలు ఆ సీను చెప్పులు, అరే ఆ చెప్పులు ఎవడేసుకున్నాడు, నువ్వు వేసుకున్నావు, నా చెప్పులు ఎవడేసుకున్నాడు, నువ్వు వేసుకున్నావు, చెప్పుల గురించి కూడా భలే కామెడీ సీను. అంటే కొంచెం కన్ఫ్యూజన్ కామెడీ లాంటి